నమస్తే, నేను మీ అయితేవర్ధన్. వెల్కమ్ టు ప్రయాగ్రాజ్. 144 సంవత్సరాలు జరుపుకునే ఈ మహాకుంభమేళాకి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి, వచ్చాక ఇక్కడ ఒకే రోజులో చూడవలసిన ప్రదేశాలు ఏమిటి, త్రివేణి సంగమం దగ్గర స్నానం ఎలా చేయాలి, ఫుడ్, అకామిడేషన్ మొదలైన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ప్రయాగ్రాజ్ రావాలి అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఈ మహాకుంభమేళ ఎందుకు జరుపుకుంటారు, దీని గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని షార్ట్ గా చూద్దాం పదండి. మన పురాణాల ప్రకారము క్షీరసాగర మదనం జరుగుతున్న సమయంలో అందులో నుంచి అమృత కలశం ఉద్భవిస్తుంది. ఆ అమృతము కోసము దేవతలకి రాక్షసులకి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం మొత్తం 12 రోజులు జరుగుతుంది. అందుకే కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకి జరుపుకుంటారు. ఆ అమృత కలశము నుంచి 4 చుక్కలు మన భూమిపైన పడతాయి. ఆ 4 చుక్కలు పడిన ప్రదేశాలే హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిన్ ఇంకా నాసిక్. ఈ 4 చోట్ల మాత్రమే కుంభమేళలు నిర్వహిస్తూ ఉంటారు. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు, అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకి, పూర్ణ కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాము. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్లో జరుగుతున్నది మహాకుంభమేళ. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ మహాకుంభమేళాలో గంగా, యమున మరియు అంతర్వాహినిగా సరస్వతి నది 3 కలిసిన త్రివేణి సంగమం వద్ద స్నానం చేస్తే చేసిన పాపాలు పోయి ముక్తి కలుగుతుందని చెప్పేసి భక్తులు ఇక్కడ స్నానం చేయడానికి ఈ కుంభమేళాలో లక్షలాదిగా తరలి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రయాగ్రాజ్కి నేను ఎలా వచ్చాను, అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎలా రాగలము అనేది చూద్దాం పద. ప్రయాగ్రాజ్కి చీప్ అండ్ బెస్ట్ వే అని అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. అందులో సికింద్రాబాద్, వరంగల్, సిర్పూర్, కాగజ్ నగర్, మంచిర్యాల, విజయవాడ, గుంటూరు ఇంకా వైజాగ్ నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నవి. సో ఆ ట్రైన్ నెంబర్స్ అన్ని నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అందులో ది బెస్ట్ ట్రైన్ అని అంటే సికింద్రాబాద్ టు ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12791. ఇది ఎవ్రీడే మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి ప్రయాగ్రాజ్ జంక్షన్ లో ఉంచుతుంది. ఇక ప్రైజెస్ విషయానికి వస్తే స్లీపర్ ఏమో 650 రూపీస్ ఉంటుంది, థర్డ్ ఏసీ ఏమో 1700 ఉంటుంది, సెకండ్ ఏసీ ఏమో 2500 వరకు ఉంటుంది. జర్నీ టైమ్ ఆల్మోస్ట్ 24 అవర్స్ ఉంటుంది. ఈ కుంభమేళ జరుగుతున్న ప్రయాగరాజ్ నుంచి కాశీ ఏమో 120 కిలోమీటర్స్ ఉంటుంది, అయోధ్యనేమో 160 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు ఈ ఒకే ట్రిప్పులో అయోధ్య, కాశీ ఇంకా ప్రయాగరాజ్ 3 కవర్ చేసుకోవచ్చు. సో ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీరు టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోండి. ఫ్లైట్ విషయానికి వస్తే హైదరాబాద్ టు ప్రయాగరాజ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, కానీ ప్రయాగరాజ్కి ఫేర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 20,000 పైనే ఉన్నాయి టికెట్ ప్రైజెస్. సో మీరు హైదరాబాద్ టు లక్నో లేదా వారణాసి లేదా అయోధ్య వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ ఆర్ బస్సులో ప్రయాగరాజ్ రండి. బై రోడ్ మీరు వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ టు ప్రయాగరాజ్ ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్స్ పడుతుంది. మీరు ఒక 3-4 ఫ్రెండ్స్ కనుక ఉంటే ఓన్ వెహికల్లో వెళ్ళింది బెటర్. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లైట్ ఛార్జెస్లో చెప్తున్నారు. సో మీరు ఓన్ వెహికల్లో వెళ్తే బెటర్. నేను నా కుంభమేళ జర్నీని వరంగల్ నుంచి స్టార్ట్ చేశాను. నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 06001. ఇది చెన్నై టు గోమతి నగర్ వెళ్ళే ఒక స్పెషల్ ట్రైన్. ఈ ట్రైన్ ఫస్ట్ ప్రయాగరాజ్ వెళ్తుంది, తర్వాత కాశీ, తర్వాత అయోధ్య కూడా వెళ్తుంది. ఫైనల్లీ 25 అవర్స్ జర్నీ తర్వాత ప్రయాగరాజ్ రీచ్ అయ్యాము. యాక్చువల్లీ స్పెషల్ ట్రైన్స్ చాలా డిలే ఉంటాయి, కానీ మేము వచ్చిన ట్రైన్ మాత్రము జస్ట్ ఒక 1 అవర్ డిలే అయినంతే. 2:30కి రీచ్ కావాల్సినాము, 3:30కి రీచ్ అయ్యాము. చలి మాత్రం బీభత్సంగా ఉంది. మీరు మాత్రం కంపల్సరీ ప్రయాగరాజ్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా షూస్, సాక్స్, చేతులకు గ్లౌజ్, 1-2 బెడ్షీట్స్ ఇలా చాలా ప్లాన్ చేసుకొని రండి. మనకి అలవాటు లేని చలి ప్రాంతం ఇదంతా, మామూలుగా లేదు పొగ మంచు కూడా. ప్రయాగరాజ్ లో దాదాపుగా 7-8 రైల్వే స్టేషన్స్ ఉన్నవి. అందులో నేను వచ్చిన రైల్వే స్టేషన్ ప్రయాగరాజ్ చౌకీ.
ఇది సంగంకి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఏ స్టేషన్‌లో దిగినా గూడా అక్కడి నుంచి సంగం ఎంత దూరం ఉందో చూడండి. చూసి దాని ప్రకారం ఆటో మాట్లాడుకొని సంగంకి వెళ్ళండి. రైల్వే స్టేషన్ బయటే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటి కనిపించింది. అక్కడికి వెళ్ళి లోపల ఉన్న అతనిని అడిగాను. ఇక్కడ నుంచి సంగం ఎంత దూరము, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. సర్ప్రైజింగ్లీ ఆయన నాకు ఒక హ్యాండ్ బుక్ లాంటిది ఇచ్చాడు. దానిలో ఏంటంటే ప్రయాగ్రాజ్‌లో చూడవలసిన ప్లేసెస్ ఏంటి అని చెప్పేసి కాకుండా మొత్తం మ్యాప్ కూడా ఉంది. నాకు ఆ మ్యాప్ తోటి చాలా ఈజీ అయింది. ఎక్కడ ఏముంది అని చెప్పేసి ఒక గైడ్ లాగా నాకు అది యూజ్ అయింది. సో మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ సెంటర్ కనిపిస్తే ఇలాంటి హ్యాండ్ బుక్ కలెక్ట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మొత్తానికి ప్రయాగరాజ్ వచ్చేసినాం కానీ ఇక్కడ మనం అకామిడేషన్ ఏది ముందుగానే బుక్ చేసుకోలేదు. టైం ఏమో 4 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా సంగంలో స్నానం చేసేంత సీన్ లేదు. సో ఆఫ్టర్ సన్ రైజే సంగంకి వెళ్ళగలము. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న సమయంలోనే టైంకి ఒక అన్న వచ్చిండు ర్యాపిడో వేసుకొని. బైక్ ట్యాక్సీ కావాలని చెప్పేసి అడిగిండు. क्या नाम है बाप? सत्येंद्र कुमार गुप्ता। ఫస్ట్ ఒక రూమ్ చూపిస్తా, నచ్చకపోతే సంగం దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. అన్న స్ప్లెండర్ తెచ్చిండు. ఠీక్ హై భాయ్, ఎక్కరా నేను ఈ అన్న పేరు సత్యేంద్ర కుమార్ గుప్తా. కింద నెంబర్ ఇస్తాను, ఎవరికైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఎందుకంటే మనకు సంగం వైపు ఓన్లీ బైక్సే అలౌడ్ ఉంటుంది ఎక్కువ శాతము. సో ఈయన బైక్ ట్యాక్సీ మాత్రమే కాకుండా గైడ్ లాగా కూడా మనకు యూస్ఫుల్ గా ఉంటాడు. రూమ్ దొరకడమే ఎక్కువ అంటే 1000 తీసుకొని ఈ రూమ్ ఇచ్చిండు. ఇంకా ఆ రూమ్ ఎలా ఉంది అని చూసే పరిస్థితి కాదు. నిద్ర చోటు ఎరగదు అన్నట్టు ఫస్ట్ పడుకోవడం. ఇది యాక్చువల్ గా వాళ్ళ వదిన వాళ్ళ రూమ్ అంట. ఇక్కడికి రాగానే ఆమె హోమ్ మేడ్ స్వీట్స్ అని చెప్పేసి 2 స్వీట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ప్రయాగరాజ్లో చాలా విశిష్టమైనది. ముఖ్యంగా ఈ మహాకుంభమేళలో మనం చేయాల్సిన మొట్టమొదటి పని త్రివేణి సంగమంలో స్నానం. త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి, మొత్తం డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. రూమ్లో ఒక 2 అవర్స్ ఫ్రెష్ అయిన తర్వాత స్నానం చేయడానికి అరేల్ ఘాట్ దగ్గరికి వచ్చాము. ఈ అరేల్ ఘాట్ అనేది యమునా నది దగ్గర ఉంటుంది. కొన్ని ఘాట్స్ ఏమో యమునా నది వైపు ఉంటాయి, కొన్ని ఘాట్స్ ఏమో గంగా నది వైపు ఉంటాయి. సో మీరు కనుక ఇటు యమునా నది వైపు అరేల్ ఘాట్ అని అంటారు. ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ నుంచి బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళి త్రివేణి సంగమం వద్ద స్నానం చేయాలి. ఇన్ కేస్ మీరు గంగా నది వైపు స్నానం చేయాలి అనుకుంటే జూసి అనే ప్రాంతంలో దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ ఆ కనిపిస్తున్న సంగం వైపు వెళ్తే మీకు బోట్ అవసరం లేకుండానే అక్కడ స్నానం చేయొచ్చు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు ఖాళీగా ఉండి కొంచెం ప్రశాంతంగా ఉండాలి, బోట్లో వెళ్ళి త్రివేణి సంగమం వద్దే స్నానం చేయాలి అనుకుంటే కనుక అరేల్ ఘాట్ వైపు దిగండి. అది ఇదిగో చూడండి కనిపిస్తున్నాయి కదా, అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి కదా, అదే త్రివేణి సంగమము. మనం ఈ అరేల్ ఘాట్ నుంచి బోట్లో వెళ్ళాలి. పదండి చూపిస్తాను. టైం ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉండడం చూసి నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే నేను కూడా సోషల్ మీడియాలో చాలా జనాలు ఉండడము అంతా చూసి అసలు మన వల్ల అవుతుందా అన్న డౌట్ వచ్చింది. కానీ ఇక్కడికి వస్తే సిచ్యువేషన్ వేరేలాగా ఉంది. ఎందుకనంటే నేను స్క్రీన్ పైన కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఇస్తాను చూడండి. ఈ రోజుల్లో కాకుండా మీరు మిగతా రోజుల్లో రావడానికి ట్రై చేయండి. మిగతా రోజుల్లో వచ్చినా కూడా మీరు అసలు నడవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా త్రివేణి సంగమంకి వెళ్ళి స్నానం చేయాలి అనుకుంటే కనుక మీరు ఈ ఘాట్కి రండి. పేరు గుర్తుంచుకోండి, అరేల్ ఘాట్. మీరు ఇక్కడ అరేల్ ఘాట్లో దిగగానే స్నానం చేస్తే ఇది యమునా నదిలో స్నానం చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు త్రివేణి సంగమంకి బోట్ తీసుకొని వెళ్ళి అక్కడ స్నానం చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇదే ఘాట్కి రావాలి. ఇక్కడ రాగానే నాకైతే ఫస్ట్ భలే అనిపించింది. ఎందుకంటే బురద కాకుండా ఇక్కడ కింద గడ్డి వేసారు, చేంజింగ్ కోసం రూమ్స్, అలాగే వాటర్లో ఏదైనా పడితే వెంటనే క్లీన్ చేయడము. ఒకటని కాదు, ఓవరాల్గా గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీస్ అయితే సూపర్ అని చెప్పాలి. అరేల్ ఘాట్ నుండి త్రివేణి సంగమం వద్దకు వెళ్ళి అక్కడ స్నానం చేసి మళ్ళీ తిరిగి అరేల్ ఘాట్కి రావడానికి బోట్స్ ఉంటాయి. మీకు బోట్ ఛార్జెస్ పర్ హెడ్ అంటే ఒకరికి 200 నుంచి 400 వరకు ఛార్జ్ చేస్తారు. లేదు మనమే సెపరేట్గా బోట్ తీసుకోవాలనుకుంటే 2000 అని అంటారు. బార్గెయిన్ చేస్తే కొంచెం తక్కువ కూడా వస్తారు. నేనైతే 1500కి మొత్తం సెపరేట్గా బోట్ తీసుకున్నాను.
వేయాలి బిడ్డలకి पूरा डालना అటువైపు కనిపిస్తున్న కోటని అక్బర్ కట్టించిన కోట. మిగతా టెంపుల్స్ కూడా అన్ని అటువైపే ఉన్నాయి. సో స్నానం చేసిన తర్వాత అటు ఎలా వెళ్ళాలో చూద్దాం. బోలో భయ్యా. वहाँ पे दूध नारियल चढ़ानी है, ठीक है। वहाँ ओके। के इच्छा अनुसार है। हाँ। वहाँ पे 3 नारियल मिलता है जो गंगा जमुना सरस्वती माता को भेंट चढ़ाया जाता है। ఓకే. जो आपकी इच्छा है, ऐसे मंदिर में जाते हैं, चढ़ावा चढ़ाते हैं, ऐसे ఇదే త్రివేణి సంగమము. మనకి ఇక్కడ వాటర్ కలర్ చేంజ్ కనిపిస్తుంది. రెండు రకాల వాటర్ కలుస్తాయి కదా, గంగా ఒకవైపు నుంచి ఇంకో వైపు నుంచి యమున. సో రెండు మనకు వాటర్ కలర్ అనేది డిఫరెన్స్ ఏర్పడుతుంది. ఇది నేను తీసిన కెమెరాలో మీకు డిఫరెన్స్ తెలియకపోవచ్చు కానీ నేను పైనుంచి ఒక షాట్ చూపిస్తాను చూడండి, మీకు క్లియర్‌గా డిఫరెన్స్ ఏర్పడుతుంది. కానీ లైవ్‌గా చూస్తే మాత్రం ఆ ఎక్స్‌పీరియన్స్ మాత్రం అదిరిపోయింది. ఇదే త్రివేణి సంగమము. ఇక్కడే మనం స్నానం చేయాల్సింది. ఎన్నో కోట్ల మంది ఎక్కడైతే స్నానం చేయాలనుకుంటున్నారో అదే ఈ ప్లేస్. ఇక్కడికి రావడం నిజంగా అదృష్టం అని చెప్పి ఫీల్ అవుతున్నా. ఎక్కడైతే ఈ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయో అక్కడే మీరు స్నానం చేస్తేనే త్రివేణి సంగమం వద్ద స్నానం చేసినట్టు అవుతుంది. అంటే ఇది మామూలు రోజుల్లో చెప్తున్నాను నేను. ఇంపార్టెంట్ డేస్‌లో మాత్రం ఇక్కడికి రావడానికి ట్రై చేయకండి. మీరు ఏ ఘాట్‌లో ఉంటే అక్కడే స్నానం చేయండి. तो कोई आके आपको मानने लगेगा तो क्या बचाएंगे क्या बाबूजी। ఇక్కడ పండితులు ఉంటారు. 3 కొబ్బరికాయలకి గంగా, యమున, సరస్వతి అని చెప్పేసి మన ఇంటి పేర్లు, మన ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్తే ఇక్కడ సంకల్పం చేస్తారు. ఆ తర్వాత మనం ఆ కొబ్బరికాయల్ని మళ్ళీ మనం అక్కడ త్రివేణి సంగమంలో వదిలేయాలి. స్నానం చేసే ముందు మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళు, మీ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని తలుచుకోండి. అలాగే గంగామాతను కూడా తలుచుకొని ఫస్ట్ దండం పెట్టండి. తర్వాత ఈ కింద వస్తున్న శ్లోకాన్ని చదువుకోండి. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మహాకుంభమేళలో త్రివేణి సంగమం వద్ద స్నానం చేయలేము. కానీ ఒక్కసారి స్నానం చేసిన వాళ్ళకే ఆ అనుభూతి అర్థమవుతుంది. అసలు ఏదో ఒక తెలియని ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. అది మాటల్లో చెప్పలేము కూడా ఆ అనుభూతిని. మొత్తానికి ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అందరూ తప్పకుండా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. స్నానం చేశాక మళ్ళీ బోట్లోనే డ్రెస్ చేంజ్ చేసుకొని తిరిగి మళ్ళీ ఏరేల్ ఘాట్ దగ్గరనే వదిలేస్తారు. అక్కడ నుండి మనము వెళ్ళాలి. ప్రయాగరాజ్లో కేవలం త్రివేణి సంగమంలో స్నానం మాత్రమే కాకుండా మిగతా చూడవలసిన ప్రదేశాలు అసలు ఏమిటి, ఒకే రోజులో అవన్నీ కంప్లీట్ చేయగలమా అనేది ఇప్పుడు చూద్దాం. మహాకుంభమేళ జరిగే ఈ ప్రదేశాలను మొత్తాన్ని సెక్టర్ వైజ్ గా డివైడ్ చేశారు. అంటే కాలనీస్ లాగా అన్నమాట. సో మీరు ఏ సెక్టర్ కి వెళ్ళాలన్నా కూడా పోలీస్ వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన ప్రకారంగానే వెళ్ళండి. అంటే మీరు ముందుగానే తెలుసుకోవాలి అక్కడ మీకు కావాల్సింది ఏ సెక్టర్లో ఉందని చెప్పేసి. ప్రయాగరాజ్లో నదిని దాటడానికి ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు వెళ్ళడానికి ఇలాంటి బ్రిడ్జెస్ దాదాపుగా 30 దాకా ఏర్పాటు చేశారు. వీటిని ఫ్యాంటూన్ బ్రిడ్జెస్ అంటున్నారు. హిందీలో అయితే పీపా పూల్ అని చెప్పేసి అంటున్నారు. జనాలు ఎక్కువ ఉంటున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ డేస్లో ఈ బ్రిడ్జెస్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. అలాంటి సమయంలో చాలా దూరం తిరిగి నడవాల్సి ఉంటుంది. సో మీరు వెళ్లే ముందే కొంచెం పరిస్థితిని తెలుసుకొని వెళ్ళండి. మనం ఇప్పుడు బ్రిడ్జి పై నుంచి దాటుకుంటూ సంగం ఘాట్ వైపు వచ్చాము. ఈ సంగం ఘాట్ దగ్గరే ఎక్కువ మంది జనాలు రష్గా ఉంటారు. మీరు చూస్తే మనము అటువైపు నుంచి వచ్చి స్నానం చేసాం కదా, ఇది అవతల వైపు అన్నమాట. ఇక్కడ కనిపిస్తుందంతా గంగా నది, అటునుంచి వస్తుందంతా యమునా నది, ఆ మధ్యలో ఉన్నదే త్రివేణి సంగమము. అక్కడే స్నానం చేయడానికి అందరూ వస్తారు. మీరు ఎక్కడి నుండి చూసినా కూడా మీకు ఒక పెద్ద కోట కనిపిస్తుంది. ఆ కోటనే ప్రయాగరాజ్ ఫోర్ట్. ఇంతకుముందు దీన్ని అలహాబాద్ ఫోర్ట్ అని చెప్పి అనేవారు. ఇది అక్బర్ 1583లో కట్టించారు. ఇప్పుడు మనం ఆ కోటలోకి వెళ్దాము. ఎందుకంటే ఆ కోటలోనే అక్షయ వట్ ఉంది. ఈ కోటలోకి జనరల్గా ఇంతకుముందు విజిటర్స్ని అలో చేసేవారు కాదు. ఈ మహాకుంభమేళప్పుడే అలో చేస్తున్నారు. ఆ లోపల అక్షయ వట్, ఇంకా ఓన్లీ సరస్వతి నది కనిపించే సరస్వతి బావి, ఇలాంటివి చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే అక్షయ వట్. సాక్షాత్తు సీతారాములు వనవాసం వెళ్తున్నప్పుడు ఈ చెట్టు కిందే 3 రోజులు సేద తీరారు. ఈ చెట్టు పైన పగపట్టిన మొఘల్ రాజులు
అక్బర్, జహంగీర్ ఇంకా ఔరంగజేబు ఈ చెట్టుని వేలతో సహా పీకి పారేసినా కూడా ఈ చెట్టు మళ్ళీ మొలిచింది. ఎందుకంటే ఇది సాక్షాత్తు శ్రీరాముడిచే ఆశీర్వదించబడిన చెట్టు. ఈ చెట్టు ఒక వేర్లు పాతాళ లోకం దాకా ఉంటాయని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. ఈ చెట్టుని దర్శనం లేకుండా చేశారు మామూలు జనాలకి బ్రిటిష్ వాళ్ళు కూడా. యోగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చెట్టుని మళ్ళీ సామాన్య ప్రజలకి దర్శనం కలిగేలా చేశారు. అలాంటి ఒక చరిత్ర ఉన్న అక్షయవటం యొక్క దర్శనం భాగ్యం నాకు కలగడం నా జన్మజన్మల అదృష్టము. ఈ కోటలోనే కొంచెం ముందుకొస్తే పాతాళపురి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ పాతాళ లోకం లాగా కిందికి మెట్లుంటాయి. ఆ మెట్ల నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఈ మొత్తం అన్ని చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉంటవి. శనీశ్వరుడు, దత్తాత్రేయుడు, చతుర్ముఖ గణేశుడు, సరస్వతి, యముడు మొదలైన దేవతలు అందరూ ఉంటారు. పాతాళపురం నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు సరస్వతి కూప్ అని చెప్పేసి కనిపిస్తుంది. కూప్ అంటే బావి అని అర్థము. సరస్వతి నది అంతర్వాహిని కాబట్టి మనకు ఎక్కడ కూడా సరస్వతి నది కనిపించదు. కానీ సరస్వతి నది కనిపించే ఒకే ఒక్క చోటు ఈ సరస్వతి కూప్ అని అంటారు. ఈ బావిలోని నీళ్లు సరస్వతి నదికి సంబంధించిన నీళ్ళు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. పక్కనే ఉన్న ఈ శివాలయం పక్కన ఉన్న ట్యాప్ నుంచి వచ్చే వాటర్ కూడా సరస్వతి వాటర్ అని అన్నారు. సో అక్కడ ఈ ట్యాప్ దగ్గర వాటర్ పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ శివుడి పైన అభిషేకం చేస్తున్నారు. నేను కూడా అలాగే చేశాను. దాని నుంచి కొంచెం ముందుకు వచ్చి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఆదిశంకర విమాన మండపం అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ మండపము ప్రయాగరాజ్లోనే హైయెస్ట్ వ్యూ పాయింట్. మొత్తం ఈ మండపం పైకి ఎక్కి చూస్తే మొత్తం కుంభమేళా మీకు కనిపిస్తుంది. ది బెస్ట్ వ్యూ పాయింట్ చూడాలని అంటే మీరు ది ఆదిశంకర విమాన మండపంకి వచ్చి పైకి ఎక్కి చూడండి. పైన వ్యూ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ప్రయాగరాజ్లోనే అత్యంత ప్రముఖమైన దేవాలయము లేటే హుయే హనుమాన్ మందిర్, బడే హనుమాన్ అని కూడా అంటారు. లేటే హుయే హనుమాన్ అని అంటే హిందీలో శయన రూపంలో ఉన్న హనుమంతుడు అని చెప్పేసి అర్థము. అంటే ఇక్కడ హనుమంతుడు పడుకొని ఉంటారు. సో ఇక్కడ మాత్రం చాలా రష్ ఉంటుంది ఈ టెంపుల్కి. ఎందుకంటే ప్రయాగరాజ్లో మెయిన్ టెంపుల్ అంటే ఇదే టెంపుల్. చూడడానికి జనాలు చాలా దూరం ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దాకా లైన్ ఉన్నది. కానీ నాకు దర్శనం మాత్రం తొందరగానే అయిపోయింది. ఒక 1/2 అవర్లో అయిపోయింది. ఇది ఆ కోట చుట్టే ఉంటాయి టెంపుల్స్ అన్నీ. ఈ టెంపుల్ కూడా కోటకి ఆనుకొనే ఉంటుంది. నెక్స్ట్ టెంపుల్ ప్రాచీన నాగవాసుకి మందిర్. ఇది నాగవాసుకి ఒక దేవాలయము. నాగవాసుకి అంటే క్షీరసాగర మథనం జరుగుతుంది కదా, ఆ క్షీరసాగర మథనానికి తాడులాగా ఉపయోగించిన ఆ పాముయే ఈ నాగవాసుకి. ఇప్పటి వరకు మీకు చూపించిన టెంపుల్స్ అన్నీ మేము కవర్ చేయడానికి దాదాపుగా 16 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అది కాకుండా బైక్ పైన ఇంకెన్ని కిలోమీటర్లు తిరిగామో మాకే తెలీదు. సో మీరు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వస్తే ఒక 2-3 డేస్ ఉంటే తప్పితే ఇక్కడ టెంపుల్స్ అన్నీ తిరగడం చాలా కష్టము. జస్ట్ త్రివేణి సంగమం కోసం అయితే 1 డే ఎనఫ్. నెక్స్ట్ నాగసాధువులని దర్శనం చేసుకుందామని చెప్పేసి సెక్టర్ నెంబర్ 18, 19, 20 వైపు వెళ్ళాని. నా టైం బ్యాడ్ అనుకుంటా. 10:30 అయిపోయింది ఆల్మోస్ట్ టైం. అందరూ పడుకొని ఉన్నారు. బట్ కొంతమందిని మాత్రం దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది. మీరు నాగసాధువులను ఇంకా చూడాలనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి. ఈ బ్రిడ్జెస్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడున్నా కూడా. ఈ బ్రిడ్జ్ కింద ఉన్న సెక్టర్స్లోనే ఉంటారు సాధువులందరూ. సో వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి తప్పకుండా. ఎందుకంటే మనకు ఎప్పుడో కానీ ఇలాంటి అవకాశం రాదు. మహాకుంభమేళాలో మీకు అకామిడేషన్ ఈజీగా దొరకాలి అని అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే రెయిన్ బసేరస్ అని ఉంటాయి. అది సెక్టర్ 18లో ఉన్నవి. ఇంకా చాలా సెక్టర్స్లో ఉన్నవి. తెలుసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బెడ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి అక్కడే. లేదంటే ఇలాంటి చాలా బండారాస్ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే వేరు వేరు బాబా వాళ్ళ ఆశ్రమం ఇట్లుంటాయి. సో మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీకు కనిపిస్తుంటాయి. మోస్ట్లీ సెక్టర్ 18, 19లో ట్రై చేయండి అకామిడేషన్. మీరు అక్కడ ఫ్రీగానే పడుకోవచ్చు. మన తెలుగు ఆశ్రమమ్స్ ఏమైనా ఉంటే కూడా నేను డిస్క్రిప్షన్స్లో ఇస్తాను చూడండి. అలాగే హోటల్ అడ్రసెస్ కూడా ఇస్తాను.
కావాలంటే ముందుగానే కాల్ చేసి వెళ్ళండి. ఇక ఫుడ్ విషయానికి వెళ్దాము. మీరు కుంభమేళాలో ఫుడ్ గురించి అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు. మీకు 3 పూటలా ఫ్రీగానే దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా బండార్స్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. అక్కడ ఫ్రీగానే దొరికిపోతుంది. లేదు అననంటే మీరు తినడానికి స్టాల్స్ గూడా చాలానే ఉంటాయి. రేట్స్ గూడా ఎక్కువ ఏముండవు. మన తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న ధరలే ఉంటాయి. మీకు అసలు ఫుడ్ విషయంలో టెన్షన్ పడాల్సిన పనే లేదు. టోటల్ ట్రిప్ బడ్జెట్ ఎంతయింది అని జెప్పేసి చూస్తే, ట్రైన్ టికెట్స్ ఛార్జ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ స్లీపర్ 3000 అయింది. రూమ్‌కి 1000 ప్లస్ ఫుడ్ అండ్ ఎక్స్‌ట్రా అవి ఎక్స్‌పెన్సెస్ 2000. నేను ర్యాపిడోకి ఎక్కువ పెట్టాను 1500 అండ్ బోట్‌కి కూడా 1500 పెట్టాను. మీకైతే అవి కూడా ఉండకపోవచ్చు. సో, కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే మీకు ఒకరికి 4000 బడ్జెట్‌లో గూడా మీరు వెళ్లి రావచ్చు. ఇన్ కేస్ అకామిడేషన్ గనుక మీరు ఎక్కువ పెడితే ఎక్కువ ఎక్స్‌పెన్సెస్ అవుతుంది. సో, అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.